ఫ్రెండ్స్, చికెన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం. నాన్ వెజ్ ప్రియులకు ఇది చాలా ఇష్టమైన ఫుడ్. చాలా మంది మటన్ కంటే ఎక్కువగా చికెన్ తింటారు. ఎందుకంటే చికెన్ మటన్ కంటే కూడా తక్కువ ధర. అందుకే చికెన్ తరచుగా ఇంట్లో వండుకుంటూ ఉంటారు. అయితే ఆదివారం వస్తే చాలు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. చికెన్ అంటే ఇష్టంతో గట్టిగా లాగించేస్తుంటారు. అయితే చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా చికెన్ ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే ఎక్స్పర్ట్స్ చికెన్ లో కొన్ని భాగాలను అసలు తినొద్దని చెప్తున్నారు. మరికొన్ని భాగాలను లిమిట్ గా తినొచ్చని చెప్తున్నారు. కానీ ఆ భాగాలు ఏంటో తెలియకుండా మనం తినకూడని ఆ భాగాలను రోజు తినేస్తున్నాం. అయితే ఈ వీడియోలో చికెన్ లో తినకూడని ఆ భాగాలేంటో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు మీకు చికెన్ అంటే ఇష్టమో మటన్ అంటే ఇష్టమో కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నెక్ చికెన్ మెడను దాని మీద ఉండే క్రిస్పీ స్కిన్ కారణంగా చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. అయితే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు ఈ మెడ భాగంలో లింఫ్ నోడ్స్ ఉంటాయని. అంటే తెలుగులో శోషరస గ్రంథులు. ఈ శోషరస గ్రంథులు కోడి శరీరం నుంచి టాక్సిన్స్ అండ్ బ్యాక్టీరియాను ఫిల్టర్ చేసే రోగ నిరోధక అవయవాలు. అందువల్ల చికెన్ మెడను తరచుగా తింటూ ఉంటే మీ బాడీలోకి ఆ టాక్సిన్స్ అధిక మొత్తంలో వెళ్ళిపోతుంది. కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలి అంటే చికెన్ మెడలు తినడం ఆపేయండి లేదా లిమిట్ గా తినండి. అలాగే ఆ మెడ మీద ఉన్న స్కిన్ తీసేసి వండుకోవటం చాలా మంచిది. చికెన్ స్కిన్ అలాగే చికెన్ స్కిన్ తినడం అసలు మంచిదే కాదు. ఇందులో కొవ్వు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే కోడి చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు కోళ్ల ఫామ్ వాళ్ళు లేదా షాప్స్ వాళ్ళు కోడి తోలుపై కెమికల్స్ కూడా జల్లుతారు. కాబట్టి ఇకపై స్కిన్ తినేటప్పుడు స్కిన్ ని అవాయిడ్ చేయండి. కొందరు స్కిన్ తినడానికి అంతగా ఇష్టపడరు, కానీ ఇంకొందరు మాత్రం స్కిన్ ను లొట్టలు వేసుకుని మరీ తినేస్తూ ఉంటారు. అయితే కోడి చర్మంలో హానికరమైన కొవ్వులు టన్నుల కొద్దీ ఉంటాయి. అలాగే ఇందులో పోషక విలువలేమీ ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే కోడి శరీరంలో అసలు ఉపయోగం లేని భాగం ఏదైనా ఉంది అంటే అది దాని చర్మం మాత్రమే. అయితే చికెన్ చర్మం తినడం వల్ల శరీరంలో అనారోగ్యమైన కొవ్వులు పేరుకుపోయి విపరీతంగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది గుండెపోటు, రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలకు దారితీయవచ్చు. కోడి తోలు తినకూడదు అంటే పూర్తిగా మానేయాలని కాదు. ఆరోగ్యంగా ఉండేందుకు దీన్ని శుభ్రంగా ఉప్పు మరియు పసుపు వేసి 2-3 సార్లు బాగా కడిగి వండుకోవచ్చు. కానీ చికెన్ స్కిన్ ను ఎక్కువగా తినకూడదు అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. చికెన్ స్కిన్ ను అతిగా తినడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతుంది. చికెన్ స్కిన్ లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తో పాటు సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో వీలైనంత వరకు ఈ చికెన్ స్కిన్ ను అవాయిడ్ చేయటమే బెటర్. అలాగే చికెన్ చర్మంలో క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు కోడి చర్మాన్ని తినకూడదు. చికెన్ స్కిన్ లో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వులు ఉంటాయి. అయితే ఈ చికెన్ స్కిన్ ను చాలా అరుదుగా తింటే సమస్య లేదు. తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. చికెన్ లంగ్స్ ఊపిరితిత్తులు రెస్పిరేటరీ సిస్టమ్ లో ఒక భాగం. అయితే ఆ కోడి ఉండే వాతావరణం బట్టి ఈ భాగంలో బ్యాక్టీరియా, పరాన్నజీవులు మరియు టాక్సిన్స్ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే కోడి ఊపిరితిత్తులను అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పటికీ కూడా బ్యాక్టీరియాస్ ఇంకా పరాన్నజీవులు మిగిలిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా మంది ఎక్స్పర్ట్స్ తయారీ సమయంలో ఈ భాగాన్ని తొలగించాలని చెప్తూ ఉంటారు. చికెన్ టెయిల్ అదే విధంగా కోడి మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉన్న భాగాల్లో కోడి తోక భాగం కూడా ఒకటి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో సాచురేటెడ్ ఫ్యాట్ ఇంకా కొలెస్ట్రాల్ ఉంటుంది. చికెన్ తోకలో పోషక విలువలు కూడా చాలా తక్కువగా ఉంటాయి మరియు అధికంగా తీసుకుంటే అది బరువు పెరగడానికి మరియు ఊబకాయానికి, గుండె సమస్యలకు దారి తీస్తుంది. ఇక చికెన్ బ్రెస్ట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇది బరువును నియంత్రించడంలో చాలా మంచిది. కండరాల నిర్మాణానికి కూడా చికెన్ బ్రెస్ట్ చాలా ఉపయోగకరం. అయితే దీన్ని కూడా మితంగానే తినాలి. ఎందుకంటే చికెన్ శరీరంలో వేడిని కలిగిస్తుంది. అలాగే చికెన్ తొడలు కూడా ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే మార్కెట్ లో దొరికే చికెన్ త్వరగా పెరిగేందుకు కొన్ని రకాల ఇంజెక్షన్స్ వాడుతారు. అది ఎక్కువగా తొడ భాగంలో వేస్తారు. అందుకే వీలైనంత వరకు తక్కువగా తీసుకోవటమే చాలా మంచిది.
కొన్నిసార్లు అయితే ఆ తొడభాగం ఇంజెక్షన్స్ వేయటం వల్ల ఇన్ఫెక్షన్స్ కి కూడా గురి అయి ఉంటుంది. సో కొనుక్కునేటప్పుడు ముందుగానే చూసుకొని కొనుక్కోవాలి. అయితే చికెన్ వింగ్స్ కి సంబంధించి మీకు ఒక విషయం చెప్పాలి. చికెన్ వింగ్స్ లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఫ్రై కాకుండా గ్రిల్ చేయడం చాలా మంచిది. అయితే చాలా మంది చికెన్ వింగ్స్ ను చర్మంతోనే అధికంగా తింటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా తినడం తగ్గించాలి. ఇదంతా నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నా, నేనేమి ఓన్ గా చెప్పటం లేదు. అయితే ఫారం చికెన్ ఎక్కువగా తినకూడదు. దీనికన్నా నాటుకోడి తింటే చాలా మంచిది. ఈ నాటుకోళ్లు సహజ వాతావరణంలో పెరుగుతాయి. ఫారం కోళ్ల వలె త్వరగా పెరగవు. నాటుకోడి తినడానికి చాలా మంచిది. నాటుకోడి సహజంగా పెరుగుతుంది. దానికి మందులు అవసరం లేదు. ఎముకలు ఎక్కువగా, మాంసం తక్కువగా ఉంటాయి. కానీ నాటుకోడి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. అయితే తర్వాత మనం చికెన్ తిన్న తర్వాత తినకూడని ఆహారాలేంటో తెలుసుకుందాం. నంబర్ 1, పాలు. చికెన్, మటన్ లేదా చేపలు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ తిన్న తర్వాత పాలు తాగకూడదు. పాలు జీర్ణమయ్యే ప్రక్రియ చికెన్ కు భిన్నంగా ఉంటుంది. పాలు, చికెన్ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. చికెన్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది జీర్ణ ప్రక్రియకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్ ఎక్కువ కాలం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పొత్తి కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్స్, శరీరం చెడువాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పెరుగు కూడా నాన్ వెజ్ ఫుడ్స్ తో కలిపి తీసుకోకూడదు. చాలా మంది చికెన్ తో భోజనం చేసిన తర్వాత పెరుగుతో తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక బిర్యానీలో కూడా పెరుగు కలుపుకుని తింటాం. ఇది ఏమాత్రం మంచిది కాదు. అజీర్తి సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్ కు దూరంగా ఉండాలి. తేనె. సాధారణంగా చికెన్, మటన్ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. ఇక తేనె కూడా జీర్ణం అవ్వడానికి టైం పడుతుంది. అందుకే చికెన్ తిన్న వెంటనే తేనె తీసుకోకూడదు. ఈ రెండింటి కాంబినేషన్ చాలా డేంజర్. పండ్ల రసాలు. చికెన్ తిన్న వెంటనే పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. పళ్ళ రసాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు ఎక్కువవుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ మందగిస్తుంది. అంతేకాకుండా టాక్సిన్స్ కూడా విడుదలవుతాయి. అందుకే చికెన్ తిన్న తర్వాత పండ్ల రసాల జోలికి పోకూడదు. బంగాళదుంపలు. చికెన్ తిన్న వెంటనే బంగాళదుంపలు తినకూడదు. ఎందుకంటే చికెన్, మటన్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కలిపి తింటే అజీర్తి సమస్యలు, వికారం, వాంతులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీటిని కలిపి తీసుకోకూడదు. అయితే చికెన్ ఎక్కువగా తినకూడదు. కొంతమంది చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిదన్న భావనతో ప్రతిరోజు చికెన్ తింటూ ఉంటారు. ఎక్కువగా తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. చికెన్ రోజు తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. చికెన్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి సాధ్యమైనంత త్వరగా బర్న్ అవ్వాలి, లేదంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే చికెన్ ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. చికెన్ ఎక్కువగా తింటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా శరీరానికి వేడి చేసే అవకాశం ఉంది. కాబట్టి చికెన్ ఎక్కువగా తినకూడదు. మితంగా తీసుకుంటే మంచిది. అయితే ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తుంటే మీకు చికెన్ అంటే ఇష్టమో, మటన్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.